వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఒక ప్రభుత్వం యొక్క ఏలుబడి ఎలా ఉందో చెప్పాలి అని అంటే ముఖ్యంగా ఆ ప్రభుత్వం ఏలుబడిలో స్కూల్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఆ స్కూల్స్ నిర్వహణ, పాఠశాల విద్య యొక్క నిర్వహణ ఇవన్నీ చూస్తే కనుక మనం ఆ ప్రభుత్వం యొక్క ఏలుబడి ఎలా ఉందో అనేటువంటిది చెప్పేయచ్చు. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు అని అంటే అది దేశంలోనే చాలా పెద్ద చర్చనీయాంశం అయింది. నాడు నేడు అనేటువంటివి, నాడు నేడు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అంటే అప్పటి వరకు ఉన్నటువంటి బడి రూపురేఖలన్నింటినీ మార్చేసి ఆయన పిల్లలకి ట్యాబ్లు ఇవ్వటం కావచ్చు, స్కూల్ బ్యాగ్స్, కిట్లు, స్టూడెంట్ కిట్స్ ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ కూడా పుస్తకాల దగ్గర నుంచి ఆయన విద్యకి అంత ప్రాధాన్యత ఇవ్వడానికి అమ్మ ఒడి ఎలాంటి గేమ్ చేంజరో మనకు తెలుసు. డ్రాప్అవుట్స్ అన్నీ కూడా, స్కూల్ డ్రాప్అవుట్స్ చాలా గణనీయంగా తగ్గి ఎంతోమంది పిల్లలు పాఠశాలకు రావటం, ఇక పాఠశాల రూపురేఖలు మారిపోవటం, నాడు నేడు అని పెట్టేటప్పుడు చాలా మనం అప్పుడు కొన్ని గూగుల్లోకి వెళ్ళి ఫొటోస్ చూస్తే కనుక ఇప్పటికీ ఉన్నాయి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో బళ్ళు ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు బళ్ళు ఎలా ఉన్నాయి అనేటువంటిది చాలా క్లియర్గా కంపేర్ చేస్తూ పెట్టారు. ఎందుకనంటే మనకు తెలుసు విద్యా వ్యవస్థని ప్రైవేటు పరం చేయటం, సరే అన్ని ప్రైవేటు పరం చేయడానికి ముందుంటారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రైవేటు ఆధీనంలోకి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. ఇది రైట్ ఫ్రమ్ హిజ్ బిగినింగ్. ఇది మన ఫస్ట్ టెన్యూర్ నుంచి కూడా 95లోనో ఎప్పుడో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆయన పదవి తీసుకున్నారు కదా, సీఎం పదవి. అప్పటి నుంచి కూడా చైతన్య నారాయణ స్కూల్స్ కార్పొరేట్ విద్యను పెంచి పోషించి ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదని మనకి బాగా తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎంతలాగా ఇది చేశారు, ఎంత సంస్కరణలు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో అనేది. టోఫెల్, తర్వాత ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ ఇవన్నీ కూడా సరే అప్పట్లో మేధావులు అని చెప్పబడే కోహనా మేధావులు ఇంకేముంది, తెలుగు మీడియం చచ్చిపోతుంది, తెలుగు ఎలా చచ్చిపోతుంది అంటే మాతృభాష మనది మాతృభాష తెలుగు అయినప్పుడు దాన్ని ఎవరు చంపేయడానికి ఏమి ఉండదు. మనది కాని విద్య నేర్చుకోవాలి. మనదైన విద్య ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూనే ఉంటాం, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ ఇంగ్లీష్ అనేటువంటిది కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఉన్నత విద్యలో కానీ దాని యొక్క అవసరం ఎంత ఉంది. పై స్థాయి చదువులకి పేద విద్యార్థి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం యొక్క అవసరాన్ని గుర్తించి ఆయన ట్యాబ్స్ ఇవ్వటం, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయటం కానీ, డిజిటల్ బ్లాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయటం కానీ, బోర్డ్స్ ఇలా అసలు ఒకటి కాదు. మనం ఇప్పుడు ఒక్కసారి చూస్తే కనుక మనం ఒక ఫిల్మ్ లాగా చూస్తే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీసుకొచ్చినటువంటి బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ అయితే అసలు బ్రహ్మాండంగా. మరి ఇప్పుడు ఈనాడు పరిస్థితి ఏంటి అని అంటే ఈ కూటమి ఏలుబడిలో బడి యొక్క దుస్థితి ఎలా ఉంది అనేటువంటిది మనం కళ్ళారా ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆల్రెడీ తల్లికి వందనం ఈ రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయంటే ఈ రోజు జూన్ 12 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి. మనకు తెలుసు ప్రతి సంవత్సరం స్టార్ట్ అవుతాయి అలాగే. కానీ నిన్నటి దాకా తల్లికి వందనం దాదాపు 260 కోట్ల రూపాయలు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వలేదు. మరి ఎలా పంపుతారండి పిల్లల్ని? ఇప్పుడు పిల్లల్ని బడికి పంపించాలి, ఆ వయసులో వాళ్ళు చదువుకోవాలి, పైకి రావాలంటే అనేటువంటి ఉద్దేశంతో కదా అసలు అమ్మఒడి పథకం పెట్టింది ఆయన. సరే మీరు ఏదో పేరు మార్చుకున్నారు తల్లికి వందనం అని, కనీసం అదైనా ఇవ్వాలి కదా. ఇక స్టూడెంట్ కిట్లు లేవు, బ్యాగ్స్ చాలా దారుణంగా మీరు విజువల్స్లో చూడొచ్చు ఎంత దయనీయంగా ఉన్నాయి బ్యాగ్స్. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఇచ్చారో ఆ బ్యాగ్స్, లేకపోతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బ్యాగులు, 2 ఏళ్ల క్రితం ఆయన అంతకుముందు ఇచ్చిన బ్యాగులు అవే వాడుతున్నారో తెలియట్లేదు. పాపం ఆ బ్యాగులు చూడండి ఎలా ఉన్నాయి వాళ్ళ దుస్థితి. ఇక 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంటే, శుక్రవారం పాఠశాలలు తెరుచుకోబోతుంటే పాఠశాలలో పిల్లలకి కనీస అవసరాలను సైతం సమకూర్చలేని దయనీయ పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అని అంటే, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు RO ప్లాంట్లు పెట్టారు స్కూళ్లలో. విద్యార్థులందరూ కూడా రక్షిత మంచినీరు తాగాలి అనేటువంటిది. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో కొన్ని ఏరియాల్లో నీటి వసతి ఉండదు, అలాగే సరైన నీళ్ళలో ఇవి కూడా మినరల్స్ అవి కూడా సరిగ్గా ఉండవు. RO ప్లాంట్లు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఏంటి పరిస్థితి అని అంటే ఎక్కడికక్కడ ఏమీ పట్టించుకోకుండా మొదటి రోజే స్టూడెంట్ కిట్లు హామీ అనేటువంటిది అటకెక్కించేసింది. ఇక అందరికీ పుస్తకాలు కూడా ఇంకా అందించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో 62,000 పాఠశాలలు ఉంటే ప్రభుత్వ యాజమాన్యంలో
45,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఇప్పుడు పుస్తకాల ముద్రణ చేపట్టారు. అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ సాధ్యం కాదని ఇటీవల ప్రకటించి ప్రభుత్వం చేతులెత్తేసింది. గత ఏడాది కిట్లలో విద్యార్థులకు సరిపోని బూట్లు, బెల్టులు, మిగిలిన యూనిఫామ్ క్లాత్ను కొన్ని మండలాల్లో సర్దుబాటు చేసేశారు. జూన్ 12న బడులు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు కిట్లు అందిస్తామని గొప్పలు చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు తమ వల్ల కాదని ప్రకటించింది. గ్యాస్ కొరత, అలాగే క్రూడ్ ఆయిల్ సంక్షోభం, ఫైబర్ లాంటి ముడి పదార్థాల కొరతను సాకుగా చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగనన్న విద్యా కానుక పేరును మార్చేసి మొదటి ఏడాది వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన కిట్లనే ఇచ్చింది. 2025 వచ్చేసరికి ప్రభుత్వం బకాయి బిల్లులు చెల్లిస్తేనే కిట్లు ఇస్తామని కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు. దాంతో అధికారులు తమ సొంత హామీతో కిట్లు తీసుకొచ్చి ఆగస్టు తర్వాత పంపిణీ చేశారు. ప్రభుత్వం నిధుల చెల్లింపులో ఆలస్యం చేయడంతో ఈ ఏడాది కిట్ల కొనుగోలుకు టెండర్లు పిలిచినా కూడా ఎవరు ముందుకు రాలేదు. తమకు రెండేళ్లకు సంబంధించి 1372 కోట్ల బకాయిలు మొత్తం చెల్లించకుండా బిడ్లో పాల్గొనలేము అని చెప్పేసి ఆ కంపెనీలు తేల్చి చెప్పాయి. 2026-27 విద్యా సంవత్సరంలో 35 లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయాలని అంచనా రూపొందించారు. ముద్రణ సమయంలో సర్కారు పిల్లి మొగ్గలు వేయడంతో పాటు ఇంటర్ పాఠ్య పుస్తకాల PDF లీకేజ్ స్కామ్ కారణమైన ప్రైవేటు ముద్రణ సంస్థ VGS కు భారీగా కాంట్రాక్ట్ కట్టబెట్టారు. సకాలంలో ప్రింటింగ్ పూర్తి చేయకపోవడంతో ఇప్పటికీ చాలా మండలాలకు పుస్తకాలు చేరలేదు. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో 1,40,012 యూనిఫామ్లు అవసరమైతే 20,618 మాత్రమే అందించారు. కుప్పం, శాంతిపురం మండలాలకు సరఫరా చేశారు. షూలు లేవు, బ్యాగులు లేవు. 80,000 మందికి నోటు పుస్తకాలు ఇవ్వాల్సి ఉండగా 70,000 మందికి మాత్రమే వచ్చాయి. పాఠ్య పుస్తకాలు సైతం 10% పెండింగ్. వర్క్ బుక్స్ కూడా ఒక్కటి రాలేదు. విజయనగరం జిల్లాలో 27 మండలాలు ఉండగా 6 మండలాలకు పాత యూనిఫామ్ ఇచ్చారు. 11 మండలాలకు పుస్తకాలు రాలేదు. పాత బూట్లు కొన్ని మండలాలకు సర్దుబాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే స్కూళ్ళకు చేరాయి. కర్నూలు జిల్లాలో 26 మండలాల్లో పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ మాత్రమే వచ్చాయి. యూనిఫామ్ 4 మండలాలకు, నోట్ బుక్స్ 9 మండలాలకు, పిక్టోరియల్ డిక్షనరీలు 8 మండలాలకు మాత్రమే వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని టైటిల్స్ కలిపి 4.80 లక్షల పుస్తకాలు అవసరం ఉంటే 4 లక్షలు మాత్రమే అందించారు. అంటే 80,000 మందికి ఎగ్గొట్టేశారు. వర్క్ బుక్స్ మాత్రం అందలేదు. బ్యాగులు, బెల్ట్లు, బూట్లు లేవు. కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాలకు యూనిఫామ్ లేదు. 1.20 లక్షల మంది విద్యార్థులకు బూట్లు ఆర్డర్ పెట్టగా 25,000 మందికి 8 మండలాల్లో పాక్షికంగా సరఫరా చేశారు. బెల్టులు 10% మాత్రమే సరఫరా చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి పరిశీలిస్తే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు ఏటా స్కూళ్లు తెరిచిన మొదటి రోజే టంచన్గా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, అంటే ఇంగ్లీషు, తెలుగు 2 కలిపి ఉన్నటువంటివి అనమాట. నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, 2 జతల సాక్స్లు, బెల్ట్, స్కూల్ బ్యాగ్తో పాటు 6వ తరగతి విద్యార్థులకి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ, 1వ తరగతి పిల్లలకి పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్టు మొదటి రోజే విద్యార్థుల చేతికందే. తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసి పిల్లల చదువులకు పూర్తిగా అండగా నిలిచారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఒకటి అప్పుడు ఆపలేదు, అన్నీ కొనసాగిస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పేసి 15,000 పాటలా కూడా పాడారు ఆయన నిమ్మల రామానాయుడు గారు. సరే, ఆయనది వేరే శాఖ. మరి విద్యాశాఖ మంత్రి గారు వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు అనేటువంటిది. ఎందుకనంటే తల్లికి వందనం అనేటువంటిది ఎంత అవసరం అంటే ఇప్పుడు దాదాపు స్కూల్ డ్రాప్అవుట్స్ 1,00,000 మంది, 1,50,000 మంది పిల్లలు ఇప్పటికి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్ళిపోయారు అనేటువంటిది ఆ మధ్యన పార్లమెంట్లో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి ఇచ్చినటువంటి నివేదిక, ఆయన పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం అప్పుడు చెప్పుకోవడం జరిగింది. మరి ఎలాగా ఈ కూటమి ఏలుబడిలో బడి యొక్క దుస్థితి ఇది అని ఎలాగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరి దీనికి విద్యాశాఖ మంత్రి గారు ఏం సమాధానం చెప్తారో. ఎందుకంటే ఆయన ఏమైనా అడిగితే చాలు కస్సు బుస్సుమంటారు. ఆయన మనం చూసాం, మనం ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర మీరెవరు అడగటానికి, మీ వాళ్ళు ఎవరన్నా చచ్చిపోయారా అన్నారు. ఇప్పుడు ఎవరన్నా అడిగితే మీ పిల్లలు ఎవరన్నా చదువుతున్నారా అని కూడా అడుగుతారేమో. కాబట్టి పిల్లలు లేని వాళ్ళు ఎవరు కూడా స్కూల్ పిల్లలు లేని వాళ్ళు అడగద్దు ఆయన్ని అనేలాగా ఉంది పరిస్థితి.